పునీత పేతురు గారి పతనం, క్రీస్తు కనికరం, మరలా లేవగలం అనే నమ్మకం. పునీత పేతురు గారి అతి ఉత్సాహం, ద్రోహం మరియు పశ్చాత్తాపం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథములోని అత్యంత కీలకమైన పాత్రను పోషించిన పునీత పేతురు గారు మన తిరుసభ మొదటి జగద్గురువులు మరియు పరలోకపు రాజ్యపు తాళపు చెవులను తన చేత జిక్కించుకున్న పేతురు గారి జీవితాన్ని ధ్యానించుకుందాం. పతనం నుండి పరలోక రాజ్య ద్వారాన్ని కట్టడి చేసి అనుమతిచ్చే స్థాయికి పేతురు గారు ఎలా ఎదిగారు? ఒక చిన్న పనిపిల్ల అడిగిన ప్రశ్నకే యేసు ఎవరో తెలియదని బొంకిన పేతురు గారు అదే నాయకుల మధ్య నిలుచొని మేము మీకు భయపడాలా, దేవునికి భయపడాలా అని గర్జించే ధైర్యం పేతురు గారికి ఎక్కడి నుంచి వచ్చింది? నీ భయం నిన్ను బానిసగా మారుస్తుందా, లేక దేవుని ప్రేమ నిన్ను బలవంతునిగా చేస్తుందా? తపస్కాలం అంటే ఉపవాసం మాత్రమే కాదు, నీలో విశ్వాసం పట్ల ఉన్న భయాలనే సింహాలన్నిటినీ చంపివేసి క్రీస్తు అనే యూదా గోత్రపు సింహాన్ని నీలో నింపుకోవాలి. పేతురు గారు నీళ్ళ మీద నడిచినప్పుడు భయపడ్డారు, చలి కాచుకునేటప్పుడు మనుషులు వచ్చి అడిగినా భయపడ్డారు. నీవు కూడా సమస్యలనే సుడిగుండంలో మునిగిపోతున్నావా? యేసు వైపు చూస్తే ముందుకు సాగుతావు. నీ ధ్యేయం, నీ దృష్టి సమస్య మీదనా, లేక సర్వశక్తివంతుడైన ప్రభువు మీదనా? లోకం ఏమనుకుంటున్నారు అని నువ్వు ఆలోచిస్తే నీ పరిచర్య కుంటుపడినట్లే. నీవు సేవ ఫలవంతంగా చేస్తున్నావా లేదా, అది ముందుకు ఎలా సాగుతుంది అని జవాబు ఇవ్వవలసింది నీవే. క్రీస్తు ప్రశ్నిస్తే లోకం జవాబు ఇవ్వదు, నీ పరిచర్యకు నీవే జవాబు ఇవ్వాలి. అతి విశ్వాసం, నేను ఎన్నడూ విడువనంటే విడువను. యేసు తన మరణం గురించి చెప్పినప్పుడు పేతురు అతిగా స్పందించాడు. పేతురు తన భక్తి మీద తాను భ్రమపడ్డాడు. నేను అందరికంటే గొప్పవాడిని అనుకున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు పేతురు వలె భక్తిపరులంగా నటిస్తాము. భక్తి నీ అహంకారాన్ని పెంచుతుందా, లేక నీ విధేయతను పెంచుతుందా? అతి విశ్వాసం ఉన్న చోట పతనం పొంచి ఉంటుంది. నేను పాపం చేయను, నాకు బలహీనతలు లేవు, ఐఆమ్ పర్ఫెక్ట్ అని విర్రవీగకు. ప్రభువా, నీ కృప లేనిదే నేను ఒక్క క్షణం కూడా నిలబడలేదును అని నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు చెంతకు చేరు. పతనం కోడి కూయక ముందే చలిమంట కాచుకుంటూ ఒక చిన్న పిల్ల అడిగిన ప్రశ్నకే పేతురు భయపడి యేసును తిరస్కరించాడు. నీవు మంచి భక్తిపరురాలివే, కానీ నీ చుట్టూ ఉన్న లోకం నిన్ను ప్రశ్నించినప్పుడు నీ నిజస్వరూపం బయటపడుతుంది. సాక్షిగా జవాబిస్తావా, లేక అందరి ముందు నీ విశ్వాసాన్ని చెప్పటానికి భయపడతావా? యేసు పేతురు వైపు చూచినప్పుడు ఆయన కళ్ళల్లో కోపం లేదు, కేవలం కనికరం మాత్రమే ఉంది. ఆ చూపు పేతురు హృదయాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. ఆయన బయటికి వెళ్ళి బిగ్గరగా ఏడ్చాడు. పరిశుద్ధాత్మ అభిషేకం, మార్పు, ట్రాన్స్ఫర్మేషన్. పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత పేతురులో భయం మాయమైంది. భయం నీ కండబలంతో కాదు, అది దేవుని అభిషేకంతో పోతుంది. పేతురులో ఉన్నది పాత పేతురు కాదు, ఆత్మతో నిండిన నూతన పేతురు. నీవు ఒంటరిగా పోరాడకు, పరిశుద్ధాత్మ సహాయం కోసం వేడుకో. మరణ భయంపై విజయం. చివరికి పేతురు యేసు కోసం తలక్రిందులుగా సిలువ వేయబడడానికి కూడా వెనుకాడలేదు. చావటానికి సిద్ధపడిన వానిని లోకములో ఎవరూ భయపెట్టలేరు. పేతురు తన ప్రాణం కంటే యేసు పరిచర్య గొప్పదని నమ్మాడు. నీవు దేనికోసం ప్రాణమివ్వగలవు? యేసు నీకు అప్పగించిన పరిచర్యను ఫలవంతంగా నిజాయితీగా చేస్తున్నావా? పేతురు చేపల వలలను వదిలివేశాడు, కానీ మొదట్లో తన భయాన్ని వదల్లేదు.
మనం కూడా అంతే. క్రైస్తవులంగా లోకాన్ని వదిలివేసి లోకపు అలవాట్లకు దూరంగా ఉంటున్నాం అంటాము. కానీ మన ప్రతి కలయిక, ప్రతి కదలిక లోకంతోనే. పేతురు పడిపోయినప్పుడు యేసు చేయి అందించాడు. నీవు కూడా భయంతో పడిపోతే దిగులు పడకు, యేసు చేయి నీ కోసం చాచబడి ఉంది. పాపానికి దూరంగా ఉందాం, భయాన్ని ఎదిరిద్దాం, క్రీస్తు కోసం నిలబడదాం. ప్రార్థన. ప్రభువా, పునీత పేతురు గారి జీవితాన్ని మాదిరిగా తీసుకొని నేను పతనం నుండి పవర్ఫుల్ సాక్షిగా ధైర్యంగా ముందుకు సాగటానికి నాలో ఉన్న భయాలన్నిటినీ తొలగించుము. నేను ఇప్పుడు చేసే ధైర్యపు ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండేలా చేయమని వేడుకొనుచున్నాను. ధైర్యపు ప్రతిజ్ఞ. నేను భయమునకు బానిసను కాను, ఎందుకంటే నన్ను బలపరిచే క్రీస్తు శక్తి నాలో ఉంది. లోకపు బెదిరింపులకు నేను వెరువను, ధైర్యంగా ముందుకు సాగుతాను. పేతురు వలె నేను పొరపాటున పడిపోయినా క్రీస్తు కనికరంతో మళ్ళీ లేచి నిలబడతానని, నా బలహీనతలను జయించి నీతిగా జీవిస్తానని ప్రకటిస్తున్నాను. లోకం నిందించిన, స్నేహితులు తృణీకరించిన నేను యేసుక్రీస్తు నామమును ఒప్పుకొని దాని పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తాను. సిగ్గుపడను. నేను మనుషుల మెప్పు కోసం కాకుండా దేవుని ఆమోదం కోసం ప్రయత్నిస్తాను. సమస్యలనే తుఫానులు వచ్చినప్పుడు నేను మునిగిపోను. యేసు వైపు చూస్తూ అలల మీద నడిచే విశ్వాసాన్ని కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నా స్వంత శక్తితో కాక పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి సాతాను కోటలను బద్దలు కొట్టే ఆత్మీయ యోధునిగా మారుతానని తీర్మానించుకుంటున్నాను. నేను కేవలం విశ్వాసిని మాత్రమే కాదు, నేను క్రీస్తు యొక్క బలమైన సాక్షిని. నా చివరి శ్వాస వరకు క్రీస్తు పరిచర్యలో సాగుతానని విశ్వాసంగా ప్రకటిస్తున్నాను. ప్రియమైన స్నేహితులారా, పేతురు తన భయాన్ని గెలిచినప్పుడు పరలోకపు తాళపు చెవులను తన చేతికి చేజిక్కించుకున్నాడు. మీరు కూడా భయాన్ని వదిలి పరిచర్యలో ముందుకు సాగుతూ ఉంటే దేవుడు మీ ద్వారా అనేక గొప్ప కార్యాలు చేస్తూ తన పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ ఉంటాడు. ఈ తపస్కాలంలో నీ పరిచర్యలో నీవు విజేతగా మిగలాలి, నీవు గొప్ప సాహసకారిగా మెలగాలి. దేవుడు నీ ద్వారా అనేక కార్యాలను చేస్తూ అనేక మందికి సాక్షిగా నిలబడేలా దీవించాలి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అవసరమో అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.